అక్కినేని గారితో వర్క్ చేశారు. మన ఎంతో వర్క్ చేశారు. కృష్ణ గారితో వర్క్ చేశారు అలనాటి హీరోల్లో. మళ్ళీ మీరు మీ కాంబినేషన్లో శోభన్ బాబు గారు లేరు. శోభన్ బాబు గారితో మీరు మళ్ళీ ప్రీవియస్ చేశారు, వర్క్ చేశారు. అవును అవును ఎన్టీఆర్ గారితో ఎట్లా వర్క్ చేశారు, అవును. మళ్ళీ ఆయన కూడా అప్పుడు చేస్తూనే ఉన్నారు మీ టైంలో. ఒకటి అనుకున్నాం, ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదరు అనుకున్నాము. సోమబాబు గారిని కూడా కలిసాం. ఓకే ఓకే. తీసుకెళ్ళారు, మాట్లాడాం, చేద్దాం గోపాల్ అని. అంటే బాగుండేవాడు గోపాల్ అని. బిగినింగ్లోనా సార్, కెరీర్ బిగినింగ్ ఇది? ఇది ఒక అశ్వత్థామ తర్వాత అనుకుంటా ఆ టైంలో. కృష్ణ గారు విజయ్ స్టేట్ రౌడీ ఓకే ఆ ముందు చేద్దామన్నారు. నేను మోసగాడు, రాధాకృష్ణ, దేవత, ఈ మూడింటికి నేను అసిస్టెంట్ని. ఓకే. బాగా సోమబాబు గారు కూడా చాలా బాగుండేవాళ్ళు అనుకున్నాం. కానీ అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేసే సినిమా ఒకటి, సోమబాబు గారితో చేసిన సినిమా ఇది సరిగా ఆళ్ళ ఆ టైంలో. అందుకని వాళ్ళ బ్రదరు వాళ్ళు ఎందుకు వద్దనుకొని డ్రాప్ చేసుకున్నారు. ఓకే ఓకే. ఇంకా సబ్జెక్ట్ దాకా కూడా వెళ్ళా, చెయ్యాలి అనుకున్నాము. ఈలోపు నాకు తెలిసి ఇదే కారణం. వాళ్ళు అంతకుముందు ఒక సినిమా బాగా ఆడింది సోమబాబు గారితో, రెండో సినిమా ఒకటి ఏదో కొంచెం కరెక్ట్గా ఆళ్ళ. ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, వాళ్ళే డ్రాప్ అయిపోయారు. ఓకే ఓకే. సో మీ బ్యాచ్లో సార్, అంటే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వీళ్ళు వాళ్ళ సీనియర్స్ తర్వాత మీ బ్యాచ్లో మీ కాంపిటీషన్ ఎలా ఉండేది సార్? డైరెక్టర్స్ మధ్య బాగానే ఉండేది, ఎప్పుడు హెల్దీగా ఉండేది. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళం, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఓకే. ఎక్కడికి వెళ్ళినా బాగా మాట్లాడుకునేవాళ్ళం, బాగా ఉండేవాళ్ళం. నా సినిమా నాది, వాళ్ళ సినిమా ఖచ్చితంగా. ఎంతసేపటికి పోటీతత్వం అనేది ఉంటుంది కదా. పోటీతత్వం కంటే కూడా ఎవరి గోల వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, ఓకే, ఎవరి ఇదే తపన, ఎవరి సిట్టింగ్ వాళ్ళది, ఎవరి షూటింగ్ వాళ్ళది. అంటే బాగా ఖాళీ ఉండేది కాదుగా. షూటింగు, స్టోరీ డిస్కషను, డైలాగు అన్నీ మేమే చూసుకో. డైలాగు, సెట్లు, మ్యూజిక్ కంపోజింగ్, మళ్ళీ ఎడిటింగు, ఇట్లా ఎవరి పరుగులు వాళ్ళయ్యే. అంతేగాని కాంపిటీషన్ ఏం లేదు. ఓకే ఓకే. హెల్దీగానే ఉండేది. హెల్దీగా, బాగా హెల్దీగా ఉండేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు కూడా టాప్ డైరెక్టర్స్. అవును. ఆయన గ్రూపు, ఆయన క్యాంపు, ఈయన క్యాంపు, కరెక్ట్, ఎవరు దాళ్లే. కరెక్ట్. మళ్ళీ ఆప్యాయంగా ఉండేవాళ్ళు బాగా. అట్లా ఆయన 100 days వేస్తే ఈయన 100 days. ఆ కాంపిటీషన్ అంటే మంచి హిట్ కొట్టాలి. రైట్ రైట్. అట్లా కానీ వేరే విధంగా. ఓకే ఓకే. వాళ్ళ శిష్యులం కాబట్టి మేము కూడా అట్లాగే. మొత్తం మీ బ్యాచ్ ఎంతమంది సార్? మీరొకళ్ళు, తర్వాత అంటే అప్పుడు బయటకు వచ్చి మంచి హిట్స్ ఇచ్చిన వాళ్ళు? కోదండరామరెడ్డి గారు టాప్ కదా. అవును అవును. అటు పక్క రవిరాజ పినిశెట్టి గారు, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహరావు గారు, వాళ్ళంతా దాసరి గారు. రవిరాజను, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ వాళ్ళు ఆ బ్యాచ్. మా బ్యాచ్ లో కోదండరామరెడ్డి గారు, నేను, ఎస్ఎస్ రవిచంద్ర గారు మంచి డైరెక్టర్. వాళ్ళతో 100 days. అవును, బ్రహ్మాండమైన హిట్. రవిచంద్ర నాకు ఆయన సీనియర్ అంటే ఆయన కో డైరెక్టర్ని, నేను అసిస్టెంట్ని. ఓకే. రాధాకృష్ణ నన్ను భలే చూసుకునేవాడు మా రవిచంద్ర గారు. ఓకే ఓకే. రాధాకృష్ణకి ఆయన కో డైరెక్టరు, నేను అసిస్టెంట్ని. అట్లా ఇంకొక సినిమా కేడీ నెంబర్ 1 తిరుగులేని మనిషికి కూడా ఆయన కో డైరెక్టరు, నేను అసిస్టెంట్ని. ఓకే ఓకే. అట్లా భలే తెలివి కల్లోడు. ఓకే. నేనంటే బాగా ఇష్టంగా ఉండేవాడు మా రవిచంద్ర గారు. తర్వాత విఎస్ రెడ్డి అని కన్నడలో ఆయన మంచి సినిమా చేశాడు. ఓకే ఓకే. ఆయన మా అందరికంటే సీనియర్. రాఘవేంద్రరావు గారికి పెట్టు. రాఘవేంద్రరావు గారికి వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు, వాళ్ళిద్దరికి పెట్టు. ఓకే. మా విఎస్ రెడ్డి కన్నడలో హిట్స్. ఆయన కన్నడ హిట్స్. తెలుగులో ఏదో ఒకటి అనుకున్నారు కానీ అది జరిగినట్లేదు. ఓకే ఓకే. ఆయన మా గురుగారి దగ్గర అంతే అనుకుంటా. ఓకే ఓకే. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్, అరేంజ్డ్ మ్యారేజ్? ఓకే. ఎన్ని హిట్స్ తర్వాత సార్ మ్యారేజ్? ఇంకా డైరెక్టర్ అవలా. దేవత జరిగేటప్పుడు కో డైరెక్టర్ ఉన్న టైంలోనే, అప్పుడే ఆ కష్టాల్లోనే గృహప్రవేశం అప్పుడే. ఓకే. ఉమా గుంటూరు లాయర్. ఓకే. ఎల్ఎల్బి అప్పుడు చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయలేదు కానీ ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. చేశారు. ఇక మ్యారేజ్ అయింది, ప్రాక్టీస్ కూడా
తను వద్దనుకున్నాం ఇంకంతే చేయలే. ఓకే. పాప లేట్గా పుట్టింది. అమెరికాలో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? బ్లూమింగ్టన్ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ దగ్గర ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేస్తాను. 1 year అయిపోయింది. మొన్న 22nd మళ్ళీ వెళ్ళింది. ఇప్పుడు షికాగోలో ఉంది. అవునా? ఓకే ఓకే. షికాగోలో నుంచి 24th అంటే ఈ రోజు, ఇప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్, ఓకే. ఈ రోజు బయలుదేరి యూనివర్సిటీకి వెళ్ళిపోద్ది. ఓ గుడ్. ఓకే. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు రావు గారని, ఆసంటి రావు గారని వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకెళ్ళి, ఓకే, ఆయన వాళ్ళ పాప వాళ్ళిద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చి త్రికొండ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇంద్రా సినిమా అప్పుడు అది కావాలని, అంటే ఖచ్చితంగా నాకు ఆ బ్యాక్ డ్రాప్ కావాలి. అప్పటికి బాలయ్య బాబు గారు అది ఆ రూట్లో ఉన్నారు. ఈయనకి ఆ క్యారెక్టర్ అప్పటి వరకు చేయలే. అవును. ఆ కైండ్ ఆఫ్ రోల్ చేయలే. అవును. సో అది చేయమని మీ దగ్గరికి రావటం అనండి. నాకు తెలిసి అదేం లేదు. అదేం లేదు. ఓకే ఓకే. సినిమా చేద్దాం అనుకున్నాం, సినిమా చేసాం. చిన్ని కృష్ణ సబ్జెక్ట్ చెప్పాడు. ఫస్ట్ విజయవాడ బ్యాక్ డ్రాప్లో చెప్పాడు ఇంద్ర, విజయవాడలో జరిగే ఇదని చెప్పాడు. కానీ మాకు ఇంకా కరెక్ట్గా అంటే 5 minutes చెప్పాడు. ఓకే. చిరంజీవి గారికి, దత్ గారికి మాకు చెప్పినప్పుడు ఇంకా అంటే అంత 5 minutesలో ఎవరికి అంత ఫుల్ కాన్ఫిడెన్స్ రాదు కదా. చిన్ని బాగా చేస్తాడని ధైర్యం ఉంది మా అందరికి. ధైర్యం అంటే నాకు నరసింహనాయుడు బ్రహ్మాండంగా చేసి పెట్టాడు. రైట్. చేస్తే మేము ఓకే ఓకే అట్లా 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 అన్నాం. కానీ బాగుంది అట్లా ఏం చెప్పలా. తను ఒక 4-5 రోజులు, వారం రోజుల్లోనూ మళ్ళీ తనే వచ్చాడు. వచ్చి విజయవాడ బ్యాక్ డ్రాప్ కాదు, కాశీ బ్యాక్ డ్రాప్, అయోధ్య అన్నాడు. అనగానే నచ్చింది. అంటే ముందు ఒక ధైర్యం వచ్చింది, ఏదో ఇది మంచి రూట్ వస్తున్నట్టుందేమని. అట్లా తనే మార్చుకొని వచ్చి చెప్పాడు. తర్వాత నన్ను తీసుకెళ్ళి మొత్తం తను కాశీ వెళ్ళిపోయాడు. కాశీను అయోధ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాడు. అక్కడ కూర్చొని కొన్ని రోజులు వర్క్ చేసి నన్ను కాశీలో చెప్తాను మీకు అని చెప్పి కాశీ తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు నాకు ఫస్ట్ హాఫ్. ఓకే ఓకే. లొకేషన్లు అవి చూపెట్టి చెప్పి బాగా చెప్పాడు. ఓకే. బిగినింగ్ సీన్ నుంచి ఇంటర్వల్ సీన్ వరకు యాజ్ ఇట్ ఈజ్ బ్రహ్మానందం అందరు కామెడీ, బాలు గారు, చిరంజీవి గారు సీన్లు, సాంగ్ సిచ్యుయేషన్స్ అన్నీ చెప్పాడు. బాగా నవ్వించాడు. ఓకే. ఇంటర్వల్ బాగా ఉంది. నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. సో దత్ గారికి ఫోన్ చేసి, దత్ గారు బాగుంది, దత్ గారు బాగా చెప్పాడు, డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం సార్ అంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అట్లా స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ చెప్పాడు. సెకండ్ హాఫ్ మీద దత్ గారికి నాకు డౌట్లు ఉండేది. నేను బాగా నష్టపెడుతుంటా కదా, వెంటనే ఒప్పుకోను. నాకు బాగున్నా కానీ నేను మాట్లాడను త్వరగా. నా పక్కన మా దత్తు గారు, లేకపోతే మా పరుచూరు బ్రదర్స్ అసిస్టెంట్లు, లేకపోతే ఇంకెవరు ఎవరన్నా అంటే నేనేంటంటే ఇంకా ది బెస్ట్ కావాలని కోరుకుంటాను. ఓకే ఓకే అని ఇంకొకళ్ళని మాట్లాడినిస్తాను ముందు. మాట్లాడించి వాళ్ళు బాగుంది, వీళ్ళు బాగుంది, వీళ్ళు బాగుంది తర్వాత మళ్ళీ నాకు కావాల్సింది నేను మళ్ళీ నసబెట్టి అడిగి చేయించుకుంటా. అట్లా సెకండ్ హాఫ్ మీద కొంచెం డౌట్లు ఉండేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు విన్నారు, ఎందుకంటే అప్పటికే 2 నేను రాయలసీమ సినిమాలు చేస్తున్నా. రైట్. అవును. ఈ 3వ సినిమాలో వాటికంటే కూడా సీన్లు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా గొప్పగా ఉండాలి. మళ్ళీ చిరంజీవి గారితో చేస్తున్నాం. ఫస్ట్ టైం చిరంజీవి గారు రాయలసీమ ఫ్యాక్షనిజం చేస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాం కదా. రైట్. ఇంకా కావాలి, ఇంకా కావాలని దత్తు గారు నేను కూడా అట్లా ఆలోచించాం. కానీ ఏదో కాదు, ఇది కాదు సబ్జెక్ట్ నాకు దత్తు గారికి నాకు నచ్చకపోతే మొదలవదు కదా సినిమా. దత్తు గారు ఎక్కడ మహానుభావుడు, ఎన్ని సినిమాలు తీశాడు. అవును. ఎన్టీ రామారావు గారితో, చిరంజీవి గారితో, కృష్ణ గారు అందరితో ఎక్స్ట్రాడినరీ మూవీస్ చేశారు కదా. చిరంజీవి గారితో ఇప్పుడు అంతకుముందు చూడాలని ఉంది జగదేక వీరుడు. ఎలాంటి సినిమా అసలు ఆయన కెరీర్లోనే, మన చిరంజీవి గారి కెరీర్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. అవును, మంచి సినిమా. అవును. అది ఆయన సినిమాల్లో మ్యూజిక్ కానీ మన డైలాగులు, సీన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దత్తు గారు సామాన్యమైన ఆయన కాదు కదా, మేకర్. కరెక్ట్. ఆయన ఎవరినైనా బాగలేకపోతే బాగలేదని చెప్పి కన్విన్స్ చేయగల కెపాసిటీ ఉంది. ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఆయనకే ఉంటుంది కదా ఈ సినిమా ఆ సినిమా వాటికంటే బాగుండాలి అంటే ది బెస్ట్ చూస్తాడు ఆయన కూడా. రైట్. హిట్లో కూడా ది పీక్ హిట్ కావాలని కోరుకుంటాడు కదా. రైట్.
అట్లా ఇంకా కావాలి ఇంకా అని కోరుకున్నాం. ఎప్పుడైతే చిరంజీవి గారు విన్నారో, పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా మాకు మంచి సపోర్ట్, ధైర్యం. మా సినిమాలకు ఎట్లా పనిచేశాడో ఆయన కూడా మాకున్న డౌట్లకు కూడా చిన్న క్లారిటీ ఆయన ఇచ్చాడు మాకు. ఓకే ఓకే పరుచూరు గోపాలకృష్ణ గారు. ఓకే ఇది ఈ హీరో, ఈయన బాడీ లాంగ్వేజ్ ఇట్లా 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 డెఫినెట్గా బాగానే ఉంటుంది, మీకున్న ఆ డౌట్లు కూడా వద్దు, ఆ డౌట్లు ఏదైనా ఉంటే నేను క్లారిఫై చేస్తా, మనం డిస్కస్ చేసుకుందాం అని ముందు చిరంజీవి గారికి చెప్పేద్దాం. ఓకే మీరు ఇప్పుడే డౌట్లు పడి దీన్ని ఇక్కడ ఆపద్దు, చిరంజీవి గారికి చెప్దాం, మేమేంటంటే అవి కూడా కరెక్ట్గా చేసుకొని చెప్దామని. ఓకే ముందు ఆయన ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి ఫ్యాక్షనిజం అవును ఆయనకి చెప్దాం, ఆయన ఏమంటాడో చూద్దాం. ఫస్ట్ హాఫ్ మీద ఎవరికి డౌట్లు లేవు, ఆయనకి చెప్పి అప్పుడు ఆయన డెసిషన్ బట్టి ప్రొసీడ్ అయిపోదాం, మళ్ళీ ఇప్పుడు చెప్పనిద్దామని చెప్పి చెప్పించాం. చెప్తే అది బాగా నచ్చింది ఆయన. ఓకే ఓకే బాగా రావటంతో, విని రావటంతో నాకు దత్ గారు ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది, బాగుంది, కాన్ఫిడెంట్గా వెళ్ళిపోదాం అని చెప్పి చిరంజీవి గారు చెప్పేటప్పటికి మాకు కూడా ధైర్యం వచ్చింది. ముందు ఓకే ధైర్యం వచ్చి ఆ తర్వాత ఏం కావాలి చేంజెస్ అట్లా చేసుకొని చేసాం. ఓకే ఓకే ఆ తాంబూలాలు తీసుకొచ్చే సీన్ కూడా ముందు అట్లా లేదు. సోనాలి బింద్రే, చిరంజీవి గారు వీళ్ళంతా తాంబూలాలు తీసుకొని విలన్ ఇంటికి వస్తారు పెళ్ళి దీనికని. ఆ సీను గోపాలకృష్ణ గారు బాగా కూర్చొని ఓకే దాన్ని కన్సీవ్ చేసి దానికి చిరంజీవి గారు బ్రహ్మాండమైన గిఫ్ట్ కూడా ఇచ్చాడు ఆయన. ఆ సీన్ అట్లా చేసిన దానికి అప్పట్లో కాస్ట్లీ ఫోన్, ఓకే ఏదో ఫోన్ ఉండేది బ్లూ కలర్ ఫోను, ఆ ఫోను కొని తెప్పించి ఆ రోజుల్లోనే 60-70 వేలు అయింది అది. ఓకే అది చిరంజీవి గారి గిఫ్ట్ గోపాలకృష్ణ గారికి. ఓకే ఆయన షిరిడి వెళ్ళాలి ఆ రోజు. చిరంజీవి గారు మేమందరూ వర్క్ ఇంపార్టెంట్ కదా, దేవుడికి దండం పెట్టుకుందాం, నువ్వు వెళ్ళిపోతే ఆ రోజు షూటింగ్ ఆపి ఆ సీన్ కన్సీవ్ చేస్తున్నాడు ఆయన. ఓకే ఏదో డౌట్లు ఉన్నాయి డిస్కషన్లో, దాన్ని అది ఎక్స్ట్రాడినరీ చేశాడు ఆయన. 4-5 పేజీల డైలాగ్ అప్పటికప్పుడు వేడిగా రాసిచ్చాడు, దాన్ని ఇంక షూటింగ్ స్టార్ట్ చేసి ఓకే చేసాం. అట్లా దత్తు గారికి కానీ నాకు కానీ ఆ తపన కారణం ఏంటంటే ఇదే, రైట్ రైట్ ఓకే ది బెస్ట్, ఇంకా బాగుండాలి. మీ కెరియర్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? అంటే నా పర్సనల్ లైఫ్, మా మిస్సెస్కి ఫస్ట్ టైం అబార్షను, రెండోసారి అబార్షన్ అయ్యి ఒక బిడ్డ 3rd మంత్లోనో 4th మంత్లోనో యుటరస్లో ప్రెగ్నెన్సీ వచ్చేదేదో అట్లా డాక్టర్స్ పెద్ద ప్రాబ్లం పెట్టారు చెన్నైలో. ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోవాల్సిన మనిషి బతికింది మా మిస్సెస్. ఓకే అంత ప్రాబ్లం అయింది. లక్కీగా ఫైనల్గా డాక్టర్ కాంప్రసాద్ అని గుంటూరులో పెద్ద మంచి డాక్టర్, ఆయన ఏం ప్రాబ్లం కనిపెట్టి సేవ్ చేశాడు, లేకపోతే చచ్చిపోవాల్సిందే. అయ్యో అంత మేజర్ ప్రాబ్లం అయ్యి జరిగింది. అది బాగా నా ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఇది స్టార్ట్ అయింది. ఓకే అది కొంచెం బాగా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమే. అట్లా హ్యాపీ ఇప్పుడు. ఓకే తర్వాత ఇంకొంచెం లేట్గా పాప పుట్టింది. ఓకే ఓకే త్రిగుణ పేరు. ఓకే త్రిగుణ పేరు కూడా పరుచూరు గోపాలకృష్ణ గారు పెట్టింది, త్రిగుణ. ఓకే పరుచూరి గారు ఒక ఫ్యామిలీ మెంబర్. నాకు నేనంటే ప్రాణం. ఆయన కానీ బుజ్జమ్మ కూడా వాళ్ళ మిస్సెస్. ఓకే ఓకే నేను ఉమా అంటే అసలు సొంత మనుషుల్లాగా ఆమె. ఫస్ట్ డైరెక్షన్ సినిమా కూడా నాయుడు గారు చెప్పినా కానీ నేను వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగు గోపాల్ అంటే వెళ్తే మా డైరెక్షన్ కోసం రాసుకున్నాను గోపాల్ అంటే ఆమె అప్పుడే నేను అసోసియేట్ని ఉండి ఏమండి మీరు ఇంకోటి రాసుకోండి మా గోపాల్కి సినిమా ఇచ్చేసి సబ్జెక్టు అని ఆమె గట్టిగా. ఓకే ఓకే అంత ఇష్టం నేనంటే బుజ్జమ్మ. గుడ్ ఓకే వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం.